దేవుని నామ స్తోత్రం. ప్రేమ జోన్ పిల్లలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి అపొస్తలుడు అనబడిన పౌలు బయలుపరిచిన మాటలు. అపొస్తలుడు అనబడిన పౌలు యేసుక్రీస్తుని గురించి మనకు చక్కగా లేఖనాల ద్వారా బయలుపరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మలను గూర్చిన బోధయు అష్ట నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క విధులు కట్టడలు ఆజ్ఞలు శాస్త్రాల ప్రకారం మనం నడిచినట్లయితే ఇంకా వారికి బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి అని మాటకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనము నడిచేది దేవుని యొక్క మార్గములలో దేవుని చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నాం, దేవుని పనిలో నడుస్తూ ఉన్నాం, దేవుని మార్గములలో నడుస్తున్నాం. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, మాటికి వీటి విషయంలో మనము ఇవే చెప్పుకుంటా ఉండకూడదు. నువ్వు మారు మనసు పొందు, నువ్వు బాప్తిసం తీసుకో అని. నిర్జీవ క్రియలు అంటే సత్యన క్రియలను మానుకోండి. సత్యన క్రియలు ఎప్పుడైతే మానుకుంటావో నీకు ఆటోమేటిక్గా మారు మనసు వస్తుంది, బాప్తిసానికి సిద్ధమవుతాం. కనుక ప్రేమ బిడ్డలారా, అష్ట నిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ఇంకా మాటికి వాటిని గురించి అవే చెప్పుకుంటా ఉంటే ఇంక మనం ఎప్పుడు సిద్ధపడతాం? అందుకనే ఇక్కడ చూడండి, ప్రేమ నిర్జల క్రియలను విడిచిపెట్టమన్నాడు, పాప కార్యములను విడిచిపెట్టమన్నాడు. పాప కార్యములను విడిచిపెట్టని వాడు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టని వాడు దేవుని కుమారుని మాటికి సిలివేస్తాడంట. చూడండి 6వ అధ్యాయం 3వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వాళ్ళని మనము మారు మనసు పొందండి, పరదేశాన్ని విశ్రాంతిలోకి వెళ్ళాలి, విశ్రాంతి దినము శనివారం విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించండి అని చెబితే వాళ్ళు వినరు. విశ్రాంతి దినము కూడా ఉపవాస దినము, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తాను. విశ్రాంతి దినము ఉపవాస దినం అని ప్రకటించి ఆ ఉపవాస దినములో ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘాల్లో ఉన్న పిల్లల కోసము, ఉద్యోగాల కోసము, వ్యాపారాల కోసము, చూసారా, వివాహాల కోసము, వీటి కోసం ఎవరికే అవసరాలో ఎవరికే అక్కర్లని అన్ని ఈ శనివారం ఉపవాస దినాన్ని చక్కగా ప్రార్థనలో ఒకరి తర్వాత ఒకరు గొలుసు ప్రార్థనలు చేస్తుంటారు. కుటుంబాల్లో సమస్యల గురించి ఏ పని చేయకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు, మీకు ఇష్టమైన పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు అని విశ్రాంతి దినాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది.
ఇవన్నీ కూడా చేస్తూ నిర్జీవ క్రియలు అంటారు వీటన్నిటిని నిర్జీవ క్రియలు అంటారు. ఇవన్నీ మాని, నిర్జీవ క్రియలను మాని దేవుని కుమారుడైన యేసు క్రీస్తును మాటి మాటికి సిలువేయక, ఆయనను అవమానపరచక, ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మనము నడుచుకుందాం. ఈ విశ్రాంతి దినము లోకంలో కోరికల కోసం కాదు. ఈ విశ్రాంతి దినము మన అవసరాల కోసం కాదు, శరీర అవసరాల కోసం కాదు. ఈ విశ్రాంతి దినము దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క రాజ్యములకు వాసం చేయటానికే ఈ విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించమన్నారు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టమన్నారు. చూసారా, దేవుని కుమారుడైన యేసునంట వీళ్ళు నిర్జీవ క్రియలతోటి, పాప కార్యములతోటి, లోక మర్యాదలతోటి, చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, పాపముతోటి వీళ్ళు ఉంది దేవుని కుమారుని మాటి మాటికి సిలువేస్తారంట. ఇక్కడ లేఖనములు చెబుతున్నది చూడండి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. విన్నారా ప్రేమ దేవుని బిడ్డలారా, మనము గ్రంథంలో రాయబడిందంతా కూడా ఆత్మ సంబంధులు దీని ప్రకారం నడవగలుగుతున్నారు, కానీ శారీరక సంబంధులు యేసుని సిలువ వేస్తూనే ఉన్నారు. విశ్రాంతి దినమున వాళ్ళ అవసరాలు వాళ్ళొక్కరి కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. విశ్రాంతి దినములో వాళ్ళు పెద్ద పెద్ద లిస్టులు రాసుకొని కుటుంబ అవసరాల కోసమే వాడుకుంటున్నారు, కానీ ఆత్మ రాజ్యానికి వాసవటానికి, ఆత్మ పరదేశాన్ని విశ్రాంతిలో చేరటానికి ఈ విశ్రాంతి దినాన్ని వాడటం లేదు. కొందరికి విశ్రాంతి దినం కూడా లేదు, కొందరికి ఆదివారం విశ్రాంతి దినం అయిపోయింది. కనుక లోకము గందరగోళంగా ఉన్నది, లోకము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినము దేవుడైన యెహోవా పరిశుద్ధముగా ఆచరించి మనకు కూడా పదాజ్ఞుల్లో మోసే ద్వారా బయలుపరిచి ఈ విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధముగా ఆచరించమని దేవుడు తన ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచాడు. అందుకనే మోసే గాని, దావీదు గాని, సొలొమోను గాని, సమూయేలు గాని, ఎజ్రా, నెహెమ్యాలు, ప్రేమ దేవుని ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆత్మ సంబంధమైన ప్రవక్తలు, వీరందరూ కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించారు. అందరి బట్టి దేవుని కుమారుని మాటి మాటికి సిలువేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా దేవుడిచ్చిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాస్త్రాల ప్రకారం నడిచినట్లయితే మళ్ళా దేవుని కుమారుని మాటి మాటికి సిలువేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మన నిర్జీవ క్రియలను బట్టి, మన పాప కార్యములను బట్టి, వ్యభిచార కార్యాలను బట్టి, లోక మర్యాదలను బట్టి, ప్రేమ దేవుని బిడ్డలేదా ఐగుప్తు కార్యాలను బట్టి మనం పాపములో పడి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాం, పాప ఊబిలోకి వెళ్ళిపోయాం. అట్టి ఊబిలో ఉన్న వారిని మనల్ని విడుదల చేయటానికి ఆయన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించి మనకు రక్షణ విమోచన కలుగు చేశాడు, విడుదలిచ్చాడు ఆ పాపము నుండి దేవుడు. అందుకనే ఒక్కసారి సిలువేయబడ్డాడు ఆయన. ఇప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, సమాధిలో ఉన్న దేవుని కుమారుని దేవుడు లేపుకున్నాడు, తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఇక ఎన్నడూ ఆయన సిలువేయాల్సిన అవసరం మనకు లేదు. మనం నిర్జీవ క్రియలను, పాప కార్యములను, లోక మర్యాదలను, శరీరాస్తులను, జీవపు డంబాన్ని, నేత్రాశ చంపుకొని అప్పుడు
ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు అని క్రీస్తుని వేయకుండా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉందాం. ఇవన్నీ కూడా మనం మానుకున్నట్లయితే అప్పుడు దేవుని కుమారుని ఇంకా మనం సిలువేయాల్సిన అవసరము లేదు. ఒక్కసారే సిలువేశాడు. ఆ సిలువేసింది ఎందుకంటే ఆ యొక్క దురాత్మ సమూహము పరలోకం నుంచి కిందకి నెట్టివేయబడింది కనుక, ఆ సమూహము మనం పాపములో పండించింది కనుక, ఆ పాపమునకు విడుదల దయచేయటానికి దేవుడు తన కుమారుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడిని లోకానికి పంపించి మనకు మార్గములన్నీ ఆ పరిశుద్ధుల ద్వారా చూపించి ఆ పరిశుద్ధమైన మార్గములలో మనం నడుచుకున్నట్లయితే మనము పరదేశ అనే విశ్రాంతిలోకి చేరుకొని పరలోక పట్టణానికి వారసులం అవుతాం. దేవుని కుమారునికి మాటి మాటికి సిలువ వేయాల్సిన అవసరము లేదు. మనం అందరం కూడా దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిత్య జీవమునకు వారసులగినట్లుగా సిద్ధపడే అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.